మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం ద్వాదశ రాశులకు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం తంత్రజ్యోతిషం అనేటువంటి విధానంలో చెప్పుకోబోతున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, ఇక్కడ కందాయ ఫలాలు, రాజ్యపూజ అవమానాలు, ఆదాయ వ్యయాలు అనేవి ఇక్కడ తంత్రజ్యోతిషం ప్రామాణికంగా తీసుకోదు. ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతుల యొక్క ప్రయాణాలను అనుసరించి మాత్రమే ప్రధానంగా ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రగ్రహం 30 రోజులకు ఒకసారి ఖగోళాన్ని చుట్టూ వస్తుంది, 360 డిగ్రీలు చుట్టేస్తుంది. అదేవిధంగా నెలకోసారి మాత్రమే ప్రయాణించేటువంటి గ్రహాలు రాశి మారుతూ ఉంటాయి. శుక్రుడు, బుధుడు, రవి ఇలా. మరి నెలన్నరకు ఒకసారి అంగారకుడు ప్రతి ఒక్క రాశిని దాటుతూ ఉంటాడు. కాబట్టి దీర్ఘకాలికంగా సంవత్సరం పాటు ఉన్నటువంటి గురువు, సంవత్సరంన్నర పాటు ఉన్నటువంటి రాహుకేతువులు, అదేవిధంగా 2.5 సంవత్సరాలకు ఒకసారి రాశి మారేటువంటి శని గ్రహాల యొక్క బలాబలాన్ని తీసుకుని మాత్రమే తంత్ర జ్యోతిషంలో ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్లకు మే 15 వరకు గురుగ్రహం లాభస్థానంలో, తదుపరి వ్యయస్థానంలోకి వస్తున్నాడు మిథున రాశిలోకి. శనిగ్రహం మార్చి వరకు అష్టమ స్థానంలో, తర్వాత భాగ్యస్థానంలోకి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా రాహుకేతువులు మే 18 వరకు భాగ్యస్థానము, తృతీయ స్థానములో ఉంటూ మీన కన్యా రాశుల్లో, తదుపరి అష్టమ స్థానము, ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ చూస్తే గురుబలము 12వ స్థానంలోకి రావడం గురుబలం లేదు, అష్టమ స్థానంలోకి రాహు రావడం, ద్వితీయ స్థానంలో కేతు రావడం రాహుకేతుల బలం లేదు. శనిగ్రహము భాగ్యంలోకి వెళ్తా ఉంది. ఇక్కడ శని బలం కూడా నామమాత్రం అని చెప్పొచ్చు. ఇక జన్మస్థానము, వ్యయస్థానంలోను ముందుకి వెనుక స్తంభిస్తూ, వక్రిస్తూ, నీచబడుతూ కుజగ్రహము ప్రయాణిస్తూ ఉంది. జాతకంలో మీకు ఏదైనా విశేషమైనటువంటి యోగం ఉండి శుభ యోగకారక దశ జరుగుతూ ఉంటే తప్ప ఈ సంవత్సరం ఫలితాన్ని మనం అంత గొప్పగా చెప్పుకోలేం. ఎందుకంటే స్థానాధిపత్యాల రీత్యా అన్ని గ్రహాలు కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి స్థానాల్లోకి వస్తున్నాయి. అంటే మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. పరిహారాలు చేసుకుంటే, దైవబలాన్ని యాడ్ చేసుకుంటే చక్కగా అన్ని రాసుల్లాగా మిగిలిన బాగున్న రాసుల లాగానే కర్కాటక రాశి వాళ్ళు కూడా ప్రశాంతంగా వెళ్ళచ్చు. ఎప్పుడు కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఒక గ్రహము వ్యతిరేకతలోకి వచ్చిందంటే భయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు జీవితాంతం ఎప్పుడు ఏ వ్యతిరేక దశ కానీ, గ్రహానికి కానీ, భుక్తికి కానీ, అంతర్భుక్తికి కానీ వ్యతిరేకంగా ఉంటే ఉండవు. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఉన్న వాటికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సర్వవేళ సర్వావస్థలు ఎందుకు కాపాడేది దైవ బలమే. దాన్ని ఎలా మనం అనుమతి తీసుకుంటే సరిపోతుందో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గురువు వ్యయంలోకి వచ్చాడు. చక్కగా గురువు కర్కాటక రాశి వాళ్ళకి వ్యయంలోకి వస్తే లాభస్థానం నుంచి భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరుగుతాయి. మరి దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలన్న వాళ్ళకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే కర్కాటక రాశికి భాగ్యాధిపతి వ్యయంలోకి వచ్చాడు. దూర ప్రాంతాలు ప్రయాణించే వాళ్ళు విదేశీ ప్రయాణాలు విపరీతంగా యోగిస్తాయి. గురువు విశేషంగా ఈ రాశి వాళ్లకు అవకాశాన్ని కల్పిస్తాడు. చక్కటి నిద్ర ఉంటుంది, అర్థవంతమైనటువంటి తిండి తింటారు. ద్వితీయంలో కేతు వచ్చాడు. కేతు కూడా గురువు సమానంగా ప్రవర్తిస్తాడు. కాకపోతే ఆయన తలలేని గ్రహం కాబట్టి కొన్ని మీరు దుందుడుకు మాటలు మాట్లాడకుండా ఉంటే చాలు. ఎందుకంటే వాక్ స్థానంలోకి కేతువు తలలేని గ్రహం వచ్చినందువల్ల మన మాట వల్ల మనకు ఎదుటి వాళ్ళతో సమస్యలు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక అక్కడ ఉన్నది తలలేని గ్రహం కాబట్టి మనం ఏం మాట్లాడతాం ఒక్కోసారి మనకు తెలియదు. పొరపాటుగా మాట్లాడను అని సర్దుకుంటే కూడా మళ్ళీ కుదరదు. కాబట్టి మీరు మాటను జాగ్రత్తగా పెట్టుకోండి. సాధ్యంత వరకు మనము పిడికిలు బిగించుకుని వదలకుండా ఉన్నట్లు మాట్లాడే విషయంలో కేర్ఫుల్గా ఉండడం బెటర్. మన మాట ద్వారానే మనల్ని మోసం చేసేదానికి, లేదు మనల్ని చిక్కుల్లో పెట్టేదానికి ప్రత్యర్థులు సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా అష్టమ స్థానంలోకి రాహు వస్తున్నాడు. ఈ అష్టమ స్థానం అంటే ఆకస్మిక స్థానము. ఆకస్మికంగా సడన్గా ఏదైనా నష్టము, సడన్గా కష్టము, సడన్గా మీకు ఏదన్నా అనారోగ్యము, అవమానం జరిగేదానికి ఆ అష్టమ స్థానమే సూచిస్తుంది. అటువంటి స్థానంలోకి శని ఇన్ని రోజులు ఉన్నాడు మార్చి వరకు. తర్వాత కొద్ది రోజులను మళ్ళీ అక్కడికి రాహు వస్తున్నాడు. ఈ రాహు వచ్చేకాడికి ఇతను కూడా ఆకస్మికమైనటువంటి గ్రహమే. మీకు ఆకస్మికంగా లాభం వచ్చేయచ్చు, ఆకస్మికంగా నష్టం వచ్చేయచ్చు. షేర్ మార్కెట్లకు మాత్రం దయచేసి వెళ్ళకండి కర్కాటక రాశి వాళ్ళు. దానికి సంబంధించిన గ్రహం అష్టమ స్థానంలోకి వస్తుంది. ఏదో ఊరించి మీరు తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వచ్చేస్తున్నాయని చూపిస్తాడు. అప్పుడు ఇంకా ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ వస్తుందనే ఆలోచనతో ఎక్కువ పెడతారు, మొదటికి మోసం అయిపోతుంది. షేర్ మార్కెట్లో చాలామంది ఎక్స్పర్ట్స్ ఇలా పోగొట్టుకుంటున్నారు. రాహువే దానికి కారణం. అందులో అష్టమ స్థానంలోకి ఆకస్మిక స్థానంలోకి వస్తున్నాడు. గంటలో వచ్చిన డబ్బు మరింత అప్పు చేసుకొచ్చి తీసి దాంతో కలిపి పెట్టాలనిపిస్తుంది, పెట్టేసి ఉన్నదంతా పోతుంది. అబద్ధాలు చెప్పి అన్ని మేనేజ్ చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. మోసం ద్వారా జీవితాన్ని నేర్పించే గ్రహం రాహువు అదే అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఒక రాహుతోని ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాల్సిన రాహుతోనే. కాస్త మాట అనేది కాపాడుకుంటే కేతుతో ఇబ్బందే లేదు. ఇక గురువు మీకు చక్కగా శుభఫలితాన్ని ఇస్తాడు. మీరు మీ ఊరు వదిలి 120 కిలోమీటర్లు దాటిపోతే, అంటే 12వ రాశిలోకి వచ్చాడు కాబట్టి ఒక రాశికి 10 కిలోమీటర్లు లెక్కేసుకుంటే మీకు 12వ స్థానంలోకి మీకు భాగ్యాధిపతి వచ్చినాడు కాబట్టి యోగకారక దశ జరుగుతూ ఉంటే తప్ప ఈ సంవత్సరం ఫలితాన్ని మనం అంత గొప్పగా చెప్పుకోలేం.